హలో చిల్డ్రన్, ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? ఓకే. నేటి మన సమాజం మనం గమనిస్తే వ్యక్తులు ఘర్షణ పడడం, గాయాల పాలు కావడం మరియు హత్యకు గురి కావడం మీరు గమనించే ఉంటారు. మీరు గమనించడమే కాకుండా దానికి సంబంధించిన సమాచారాన్ని చదవడం కానీ లేదా వినడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి పిల్లలు, ఈ విధంగా సమాజంలో వ్యక్తుల మధ్య ఘర్షణ ఎందుకు ఏర్పడుతుంది? డబ్బు కోసం కావచ్చు, ఆస్తి కోసం కావచ్చు, లేదా ఒకరిపైన మరొకరు ఆధిపత్యం సంపాదించుకోవడం కావచ్చు. ఇటువంటి ఘర్షణలు తలెత్తుతూ ఉంటాయి. మరి మన చరిత్రను కన్నా మనం గమనించినట్టయితే ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ఒకరిపైన ఒకరు ఆధిపత్యం సంపాదించుకోవడానికి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. మరి ప్రాచీన కాలంలో జరిగిన యుద్ధాలకు నేటి యుద్ధాలకు ఎంతో తేడా ఉంది. ప్రాచీన కాలంలో కర్రలతోనూ విల్లులతోనూ మరియు మోటైన కత్తులతోనూ యుద్ధాలు జరిగితే మరి నేటి ఆధునిక యుగ కాలంలో అణుబాంబులతో యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే ఆనాటి యుద్ధాలకు నేటి యుద్ధాలకు ఎంతో తేడా ఉంది. యుద్ధ స్వభావములు అయితేనేం, యుద్ధం జరిగే నష్టములు అయితేనేం, యుద్ధంలో జరిగే ఆస్తి నష్టములు అయితేనేం, మరియు ఆనాటి యుద్ధాలకు ఈనాటి యుద్ధాలకు ఎంతో తేడా ఉంది. ఉదాహరణ, ప్రాచీన కాలంలో యుద్ధాలు గమనించండి. ఆనాడు ప్రాచీన కాలంలో కర్రలతోనూ మరియు విల్లులతోనూ మోటైన కత్తులతోనూ యుద్ధాలు చేస్తే అది మధ్యయుగానికి వచ్చేగుడికే యుద్ధాల నందు మరి ఏనుగులను గుర్రాలను ఉపయోగించడం మనం గమనిస్తూ ఉంటాం. అదే మధ్యయుగం యొక్క చివరి దశకు మనం గమనించినట్టయితే, అంటే ఆధునిక యుగారంభంలో మనం తుపాకులను ఉపయోగించడం మనం గమనిస్తాం. మరి నేటి ఆధునిక యుగంలో యుద్ధాల నందు సాధారణ బాంబులతో పాటు అణు బాంబులను కూడా నేడు ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ చిత్రాలను గమనించండి. ఇది ప్రాచీన కాలంలో నాటి యుద్ధం. ఆనాటి ఈ ఆదిమానవులు ఒకరిపైన మరొకరు ఈ విధంగా ఆధిపత్యం సంపాదించుకోవడానికి ఈ విధంగా కర్రలతో యుద్ధాలు చేసేవారు. మరి కర్రలతో పాటు ఈ ప్రాచీన కాలంలో ఈ విధంగా విలంబు చేతబట్టి ఒకరిపైన మరొకరు యుద్ధాలు చేసుకునేవారు. తర్వాత ఈ విలంబులతో పాటు ఈ కత్తి, డాలు ఇటువంటి ఆయుధాలతో కూడా ఈ ప్రాచీన కాలంలో యుద్ధాలు చేసుకునేవారు. అంతేకాకుండా ఈ యుద్ధక్రమము ఈ విధంగా రణభేర ఘోరంగా ఉండేదన్నమాట ప్రాచీన కాలంలో. మరి ఇటువంటి యుద్ధాలు ఈ మధ్య కాలం నాటికి వచ్చేగుడికే ఆ గుర్రాలను ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది యుద్ధాల నందు. ఈ గుర్రాలతో పాటు ఈ ఏనుగులను కూడా ఈ యుద్ధాల నందు ఉపయోగించేవారు. అదే మధ్యయుగ చివరి దశలో, అంటే ఆధునిక యుగారంభంలో యుద్ధాల నందు అప్పుడే తుపాకీ మందును కనుక్కోవడం జరిగింది. మరి యుద్ధాల నందు ఇటువంటి తుపాకులను ఉపయోగించడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. మరి ఆ ప్రాచీన కాలంలో మరియు మధ్యయుగంలో యుద్ధాలు ఆ విధంగా కొనసాగుతూ ఉంటే, మరి ఆధునిక యుగంలో నేటి యుద్ధాల నందు సాధారణ బాంబులతో పాటు అణుబాంబులు కూడా ఉపయోగిస్తున్నాం. వాటిని గమనించండి. ఈ విధంగా సాధారణ బాంబులను అనుకున్న చోట విమానముల ద్వారా అనుకున్న చోట నిర్ణీత మార్గంలో ఈనాడు మనము జారబెడుతూ ఉన్నారన్నమాట. ఈ విధంగా సాధారణ బాంబులు వేయడం వలన ఈ విధంగా విధ్వంసం మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ గమనించండి, ఈ విధ్వంసం అనేది ఈ బాంబులు పడినప్పుడు ఈ పౌర నివాసాలపైన ఈ విధంగా విధ్వంసం సంభవిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం విషయం గమనించాల పిల్లలు. అదేంటంటే, ప్రాచీన కాలంలో ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధం జరిగేటప్పుడు కేవలం సైన్యానికి మాత్రమే అపాయాలు కానీ లేదా మరణాలు కానీ సంభవించేటి. అయితే ఈ యుద్ధనీతి ఏమిటంటే పౌరులకు ఎటువంటి హాని జరగకూడదనేది ఆనాటి యుద్ధనీతి. అయితే నేటి కాలంలో ఈ ఆధునిక కాలంలో ఆ యుద్ధనీతిని మరిచి పౌర నివాసాలపైన కూడా ఈ సాధారణ బాంబులు వేయడం వలన ఈ విధంగా పౌర నష్టం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ సాధారణ బాంబులతో పాటు ఇటువంటి అణుబాంబులను కూడా నేడు ఉపయోగించడం జరిగిందనమాట. మరి పిల్లలు, ఇంతవరకు ఈ యుద్ధాలు ప్రాచీన కాలంలో మరి మధ్యయుగంలో ఈ ఆధునిక యుగంలో ఏ విధంగా జరుగుతున్నాయని మీరు తెలుసుకున్నారు. అలాగే ఈ యుద్ధాల నందు అణుబాంబులను కూడా ఉపయోగించడం జరిగిందని కూడా మీరు తెలుసుకున్నారు. మరి ఈ ప్రపంచం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అణుబాంబులను ఏ యుద్ధంలో ఉపయోగించారు? చెప్పండి చూద్దాం. కరెక్ట్గానే చెప్పారు. రెండవ ప్రపంచ యుద్ధం నందు ఈ అణుబాంబులను ఉపయోగించడం జరిగింది. మరి నేటి తరగతిలో మనం ఈ రెండవ ప్రపంచ యుద్ధం గురించి మరియు ఆ యుద్ధం సంభవించడానికి గల కారణాల గురించి
మరియు ఆ యుద్ధం వల్ల ఏర్పడిన ఫలితాల గురించి నేటి క్లాసులో మనం నేర్చుకున్నాం. కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం ఇది ఎప్పుడు జరిగింది? 1939 నుంచి 1945 వరకు 1939 నుంచి 1945 6 సంవత్సరాల పాటు ఈ యుద్ధం జరిగింది అన్నమాట. ఈ యుద్ధ దృశ్యం గమనించండి. ఈ యుద్ధం రణభీర ఘోరంగా చాలా ఎక్కువ నష్టం కావడానికి పౌర నివాసాలపైన బాంబులు వేసినప్పుడు ఈ విధంగా ప్రజలంతా కూడా పారిపోతున్న రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన సన్నివేశం ఇది. ఈ యుద్ధంలో ఎంతో మంది పౌరులు చనిపోవడం కూడా ఎన్నో భవనాలు సర్వనాశనం కావడం కూడా ఆకాశ మార్గం నుంచి విమానాల ద్వారా ఆ బాంబులను పౌర నివాసాలపైన వేయడం కూడా మీరు గమనిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఒక సన్నివేశాన్ని ఇప్పుడు మనం గమనించాం కదా. మరి ఈ రెండవ ప్రపంచ యుద్ధాన్ని కనుక మనం గమనించినట్టయితే ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనేది కేవలం యూరప్ ఖండానికి మాత్రమే పరిమితమైతే ఈ రెండవ ప్రపంచ యుద్ధం అనేది యూరప్ ఖండానికి కాకుండా ఆసియా, ఆఫ్రికా, సుదూర పసిఫిక్ దీవులకు కూడా ఈ రెండవ ప్రపంచ యుద్ధం వ్యాపించి ఉంది. ఉదాహరణకు ఈ పటాన్ని గమనించండి. ఈ ప్రపంచ పటంలో ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుంచి 1918 వరకు ఈ యూరప్ ఖండంలో ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగేది. అయితే 1939 నుంచి 1945 వరకు జరిగిన ఈ రెండవ ప్రపంచ యుద్ధం ఈ ఆఫ్రికా ఖండానికి, ఈ ఆసియా ఖండానికి మరియు సుదూర పసిఫిక్ దీవులు ఉన్నటువంటి ఈ పసిఫిక్ దీవులకు కూడా ఈ రెండవ ప్రపంచ యుద్ధం వ్యాపించింది. అంటే ఇది సంపూర్ణ యుద్ధం. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలా. ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రపంచ చరిత్రలోనే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అదేమిటంటే ఈ ప్రపంచ యుద్ధంలో సంభవించినటువంటి జన నష్టం, ఆస్తి నష్టం ఇంతకు ముందు ఏ యుద్ధంలో కూడా సంభవించాల. దానితో పాటు పౌరునికి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్థిక కార్యకలాపాన్ని ఈ యుద్ధం కోసం దేశాలు ఉపయోగించడం జరిగింది. పౌర నివాసాలను సైనిక నివాసాల కోసం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే ఆహారంతో పాటు ఇతర వస్తువులు కూడా రేషన్ విధించడం జరిగింది. అంటే భూగోళం మొత్తం ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రతి పౌరుడు పాల్గొనే విధంగా ఈ యుద్ధం జరిగింది. కాబట్టి ఇది సంపూర్ణ యుద్ధం. అయితే మనం సాధారణంగా ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించడానికి గల కారణాలు కానీ మనం గమనించినట్టయితే హిట్లర్ పోలాండ్పై దాడి చేయడం ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణంగా ఉంది. అయితే అదేనా కారణం? కానే కాదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి వర్సైల్ సంధి నుంచి అంటే 1919 నుంచి 1939 వరకు అంటే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు ఈ నడిమిద్య యూరప్లో జరిగిన అనేక రాజకీయ సమీకరణలే రాజకీయ ఫలితాలే ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం. కేవలం హిట్లర్ పోలాండ్పై దాడి చేయడమే తక్షణ కారణం కాదు. అనేక కారణాలు ఉన్నాయి. ఈ యూరప్లో జరిగిన అనేక రాజకీయ పరిణామాలే ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం. మరి ఎటువంటి పరిణామాలు ఈ యూరప్ నందు మరియు ప్రపంచం నందు సంభవించినాయి, మరి ఏ విధంగా ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి ఏ అంశాలు కారణమవుతున్నాయి అనే అంశాలను మనం ఇప్పుడు పరిశీలిస్తాం. రెండవ ప్రపంచ యుద్ధం కారణాలు. మరి ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలుగా మనం గమనించినట్టయితే ఒకటి వర్సైల్స్ సంధిలోని అవమానకరమైన షరతులు. ఇది మొదటి కారణం. పిల్లలు మీ పాఠ్యపుస్తకాల్లో ఈ అంశాలను నోట్ చేసుకోండి. ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాల్లో వర్సైల్స్ సంధిలోని అవమానకరమైనటువంటి షరతులు. రెండవ కారణం వచ్చి దురాక్రమణ పూర్వకమైన జాతీయవాదపరమైన ఆకాంక్షలు. జాతీయవాదపరమైన ఆకాంక్షలు. తర్వాత ఈ మూడో కారణం వచ్చి సిద్ధాంతపరమైన విభేదాలు. అంటే సిద్ధాంతపరంగా విభేదాలు కూడా ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక మనం కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత నాలుగో కారణం వచ్చి పెరుగుతున్న సామ్రాజ్యవాదం. తర్వాత ఐదో కారణం వచ్చి సైనిక సన్నాహాలు.
వీటితో పాటు 6వ కారణం వచ్చి నానా జాతి సమితి వైఫల్యం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పరుస్తున్నటువంటి ఈ నానాజాతి సమితి శాంతిని స్థాపించడంలో వైఫల్యం చెందడం అనేది కూడా మనకు 2వ ప్రపంచ యుద్ధానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన కారణం తృప్తిపరచు విధానం. దీని గురించి పాయింట్ వైజ్ మనం చర్చించుకునేటప్పుడు చర్చిస్తాం. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చి ఇమ్మీడియట్ కాజ్, అంటే తక్షణ కారణం. ఇవన్నీ కూడా 2వ ప్రపంచ యుద్ధానికి మన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి పిల్లలు, ఈ 8 కారణాలలో మనం మొట్టమొదటిగా మొదటి కారణం గురించి ఇప్పుడు పరిశీలిస్తాం. అదేంటంటే వర్సైల్స్ సంధిలోని అవమానకరమైన షరతులు. వర్సైల్స్ సంధిలోని అవమానకరమైన షరతులు 2వ ప్రపంచ యుద్ధానికి ఏ విధంగా కారణమైంది అని పరిశీలిస్తే, మనకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సైల్ సంధి గెలిచిన దేశాలకు మరియు ఓడిన దేశాలకు మధ్య వర్సైల్ సంధి అనేది జరిగింది. ఈ వర్సైల్ సంధిలో జర్మనీని ఈ గెలిచిన దేశాలు చాలా ఘోరంగా అవమానించడం జరిగింది. వాస్తవానికి ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి అనేక దేశాలు కారణమైనప్పటికీ జర్మనీ ఓడిపోయింది కాబట్టి జర్మనీనే ప్రధాన నిందితునిగా చేయడం జరిగింది. ఈ యుద్ధ నష్టపరిహారం కింద ఆ గెలిచిన దేశాలకు ఈ జర్మనీ పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. దీని యొక్క సైన్యం పైన పరిమితులు విధించడం జరిగింది. దీని యొక్క నౌకాశ్రయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ జర్మనీ ఆధీనంలో ఉన్నటువంటి అనేక భూభాగాలను ఈ గెలిచిన దేశాలు ఆక్రమించుకోవడం జరిగింది. దీని యొక్క బొగ్గు గనులు అయితేనేమి, ఇనుపు గనులు అయితేనేమి మొత్తం అంతా కూడా ఈ గెలిచిన దేశాలు ఆక్రమించుకుని జర్మనీని చాలా ఘోరంగా అవమానించినాయి. ఎప్పుడైతే ఈ వర్సైల్ సంధిలో జర్మనీ ఈ విధంగా అవమానకరమైన షరతులు ఎదుర్కొందో, ఈ వర్సైల్ సంధిలోని ఇటువంటి అవమానకరమైన షరతులు మిగతా దేశాలకు కూడా ఇటువంటి అవమానమే జరిగింది. ఇవన్నీ కూడా ఈ వర్సైల్ సంధిలో జరిగినటువంటి ఇటువంటి అవమానకరమైన షరతులు ఈ 2వ ప్రపంచ యుద్ధానికి మనం కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత మనకు 2వ కారణం దురాక్రమణపూర్వకమైన జాతీయవాదపరమైన ఆకాంక్షలు. ఇక్కడ దురాక్రమణపూర్వకమైన జాతీయవాదపరమైన ఆకాంక్షలు అంటే ఏంటి అని మనం గమనించినట్టయితే, జాతీయవాదం, జాతీయ అహంకారం, నా జాతి గొప్ప, మేమంతా కూడా పాలకులము, మిగతా వాళ్ళంతా కూడా పాలితులు, ఇతరులను పాలించడానికే మా జాతి ఉద్భవించింది, మా జాతి సర్వోత్తమైంది, మా జాతి ఉన్నతమైనది అనే విధానం కలిగి ఉండడాన్నే జాతీయ అహంకారం అని అంటాం. ఎప్పుడైతే ఈ జాతీయ అహంకారము ఎక్కువైందో అది దురాక్రమణకు దారితీస్తుంది. దీన్నే దురాక్రమణపూర్వకమైనటువంటి జాతీయవాదపరమైన ఆకాంక్షలు అని అంటాం. ఉదాహరణకు మీరు గమనించినట్టయితే, ఈ హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్సైల్ సంధి నందు ఈ జర్మనీ పొందిన అవమానాన్ని తిరిగి కసి తీర్చుకోవడానికి ఇటువంటి దురాక్రమణపరమైనటువంటి జాతీయవాద విధానాన్ని అనుసరించాడు. ఇప్పుడు హిట్లర్ ఎటువంటి జాతీయపరమైనటువంటి జాతీయ అహంకారంతో ఏ విధంగా ప్రజలకు ఉద్బోధిస్తున్నాడో ఇక్కడ గమనించండి. Dem deutschen Volk eine neue Idee zu geben und dieses Volk in diese Idee zu einen und zu einer neuen Lebensform zu führen. Dies ist die größte Tat dieses Jahrhunderts für unser Volk. In unseren Augen muss das deutsche Junge der Zukunft blank und rank sein, blank wie Windhunde, wie Leder und hart wie హిట్లర్ నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రసంగాన్ని మీరు గమనించారు కదా. ఎక్కువగా అతని యొక్క టార్గెట్ అంతా ఎవరంటే యువకులే. ఈ యువకుల్లో ఇటువంటి జాతీయవాదపరమైన జాతీయ అహంకారాన్ని అతని ఉపన్యాసాల ద్వారా నూరిపోయడం జరిగింది. అలాగే ఇటలీలో ముస్సోలిని అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇతడు వాళ్ళ నియంత అధికారం వచ్చిన తర్వాత తిరిగి రోమ్ యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి నెలకొల్పుతానని చెప్పి ప్రజల్లో జాతీయ అహంకారాన్ని నెలకొల్పడం జరిగింది. అలాగే జపాన్ కూడా ఆసియా వాసులకే, ఆసియా ఖండం ఆసియా వారికే ఉండాలా అనే ఆశయంతో అది కూడా జాతీయ అహంకారంతో విరిగిపోవడం జరిగింది. అలాగే స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో అయితేనేమి, రష్యాలో స్టాలిన్ అయితేనేమి ఇటువంటి దురాక్రమణ జాతీయ విధానాలను అనుసరించడం జరిగింది. దీని ఫలితంగానే 2వ ప్రపంచ యుద్ధం సంభవించడం కూడా మీరు గమనిస్తూ ఉంటారు. ఇక్కడ గమనించండి, ఈ ముస్సోలిని హిట్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వపు యొక్క రోమ్ వైభవాన్ని తిరిగి నెలకొల్పుతానని చెప్పి ప్రజలను జాతీయ పరమైన దురాక్రమణలకు ఇతను అజ్జం పోయడం జరిగింది. అలాగే రష్యాలో స్టాలిన్ ఇతను కూడా దురాక్రమణటువంటి జాతీయ విధానాన్ని అనుసరించడం మనం గమనిస్తాం. అలాగే జనరల్ ఫ్రాంకో
ఇతను స్పెయిన్ దేశానికి చెందినటువంటి నియంత. ఇతను కూడా ఆ దురాక్రమణ జాతీయ విధానాన్ని అనుసరించడం మనం గమనిస్తాం. మరి మనం ఈ దురాక్రమణ జాతీయవాదం కూడా ఈ విధంగా మనం రెండవ ప్రపంచ యుద్ధానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మూడో కారణం సిద్ధాంతపరమైన విభేదాలు. రెండవ ప్రపంచ యుద్ధానికి మనం 2 కారణాల గురించి పరిశీలించాం. అది ఒకటి వచ్చి వర్సల్ సంధిలో పొందినటువంటి అవమానకరమైన షరతులు ఒక కారణమైతే, రెండవది దురాక్రమణపూర్వకమైన జాతీయవాదపరమైన ఆకాంక్షలు అనేది రెండవ కారణం. ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి మూడో కారణం వచ్చి సిద్ధాంతపరమైన విభేదాలు. ఈ సిద్ధాంతపరమైన విభేదాలు అంటే ఏమిటండి అంటే గమనించితే, మనకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం సిద్ధాంతపరంగా 3 వర్గాలుగా విడిపోయింది. అదేమిటంటే ప్రజాస్వామ్య దేశాలని, నియంతృత్వ దేశాలని, కమ్యూనిస్టు దేశాలని. అంటే ఈ 3 వర్గాలుగా ఎందుకు విడిపోయిందంటే ఆ దేశాలకు సిద్ధాంతాల పరంగా ఈ విధంగా 3 వర్గాలకు విడిపోయింది. ప్రజాస్వామ్య దేశాలను కనుక మనం గమనించినట్టయితే అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలన్నీ కూడా ప్రజాస్వామిక సిద్ధాంతాలను అనుసరిస్తే, ఈ జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలన్నీ కూడా నియంతృత్వ విధానాలను అనుసరించినాయి. మరి కమ్యూనిస్టు విధానాలను వచ్చి రష్యా అనుసరించడం జరిగింది. మరి సిద్ధాంతపరంగా ఈ 3 వర్గాలకు ఒక వర్గం అంటే మరొక వర్గానికి పడదు అనమాట. సిద్ధాంతపరంగా ఈ వర్గాలకు మొత్తం విభేదాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గమనించండి, ఈ సిద్ధాంతపరంగా విభేదాలను చూసినట్టయితే ప్రజాస్వామ్య దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అంటే ఈ దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్య సిద్ధాంతాలను అనుసరించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఈ దేశాలన్నీ కూడా నియంతృత్వ దేశాలు అంటే నియంత్ర విధానాలను అనుసరిస్తాయి. ఈ దేశాలకు ప్రపంచ శాంతి అనేది ఒక పిరికివాని కళ, శాంతి పట్ల నమ్మకం లేదు, ఎప్పుడు కూడా దురాక్రమణ విధానాలను అనుసరించడం జరిగింది. అందుకే ఈ నియంతలే దేశాన్ని ప్రమాదంలోకి నెట్టడం కూడా మీరు గమనించే ఉంటారు. తర్వాత కమ్యూనిస్టు దేశం రష్యా అంటే సిద్ధాంతపరంగా ఈ 3 వర్గాలకు విభేదాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతపరంగా ఉన్న ఈ విభేదాలే మనకు రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక కారణం చెప్పుకోవచ్చు. ఈ సిద్ధాంతపరంగా ఉన్న విభేదాల వలన ఏమైందంటే స్పెయిన్లో అంతర్యుద్ధం చెలరేగింది. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులకు మరియు ఫాసిస్టులకు మధ్య పోరాటం మొదలైంది. ఎప్పుడైతే అక్కడ పోరాటం మొదలైందో ఈ జర్మనీ మరియు ఇటలీ వచ్చి ఫాసిస్టులకు సహాయం చేయడం జరిగింది. రష్యా వచ్చి కమ్యూనిస్టులకు సహాయం చేయడం జరిగింది. అంటే ఈ స్పెయిన్ యొక్క అంతర్యుద్ధంలో ఈ దేశాలన్నీ కూడా వైరు పక్షాలుగా విడిపోయి తమ మద్దతు ప్రకటించడం జరిగింది. అందుకే మనం గమనిస్తూ ఉంటాం ఈ స్పెయిన్ అంతర్యుద్ధం అనేది రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక డ్రెస్ రిహార్సల్ వంటిది అని మనం చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా ఈ సిద్ధాంతపరమైన విభేదాలు కూడా ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక కారణంగా మనం గమనించవచ్చు. తర్వాత 4వ కారణం వచ్చి పెరుగుతున్న సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదం అంటే ఏంటి? సామ్రాజ్యవాదం అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక దేశం ఇతర దేశాలను ఆక్రమించుకుని వలసలు చేసుకోవడం సామ్రాజ్యవాదం. మనం ఇంగ్లాండ్లో మొట్టమొదటిసారిగా ఈ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఆ మార్కెట్ల అన్వేషణ కోసమైతేనే, ముడి పదార్థాల లభ్యత కోసమైతేనే ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల్లోనే అనేక దేశాలను ఈ ఇంగ్లాండ్ ఆక్రమించుకుని తమ వలస దేశాలుగా ఏర్పాటు చేసుకునేది. ఇంగ్లాండ్తో పాటు ఫ్రాన్స్ పోటీ పడడం జరిగింది. దాంట్లో స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాలన్నీ కూడా ఈ మార్కెట్ల కోసం అయితేనేమి, తమ ముడి పదార్థాల కోసం అయితేనేమి ఈ విధంగా పోటీ పడడం జరిగింది. తర్వాత ఈ పారిశ్రామిక విప్లవం ఈ దేశాలు వచ్చిన తర్వాత వచ్చినటువంటి జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్ వంటి దేశాలు కూడా ఈ సామ్రాజ్య దేశాలతో పోటీ పడినాయి. ఇతర దేశాలను ఆక్రమించే విషయంలో ఈ సామ్రాజ్య దేశాల మధ్య వివాదం చెలరేగింది, యుద్ధాలకు కారణమైంది. కాబట్టి ఈ పెరుగుతున్న సామ్రాజ్యవాదం అనేది కూడా మనము రెండవ ప్రపంచ యుద్ధానికి మరొక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. తర్వాత 5వ కారణం వచ్చి సైనిక సన్నాహాలు. ఎప్పుడైతే ఈ విధంగా ఇటువంటి సైనిక సన్నాహాలు ఇక్కడ గమనించండి, మార్చ్ పాస్ చేస్తున్నారు సైనికులు. ప్రతి దేశం కూడా తమ సైన్యాన్ని ఈ విధంగా ఆధునీకరించుకోవడం జరిగింది. సైన్యం మార్చ్ పాస్ చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ జర్మనీ గమనించినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ జర్మనీ సైన్యం పైన ఆంక్షలు విధించినారు. ఇంత మాత్రమే నువ్వు సైన్యం పెట్టుకోవాలా, అంతకంటే ఎక్కువ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన సైన్యాన్ని విపరీతంగా ఆధునీకరించుకున్నాడు. నిర్బంధ సైనిక శిక్షణ ప్రవేశపెట్టారు. నిర్బంధ సైనిక శిక్షణ అంటే ప్రతి ఒక్కరు కూడా సైనిక శిక్షణ, ఆ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా కంపల్సరీగా సైనిక శిక్షణ తీసుకోవాలా. అటువంటి నిర్బంధ సైనిక శిక్షణ ప్రవేశపెట్టాడు. యుద్ధాలకు ఉపయోగించే ఆధునిక ఆయుధాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా ఎప్పుడైతే ఈ జర్మనీలో హిట్లర్ ఈ విధంగా
సైన్యాన్ని ఎప్పుడైతే ఆధునీకరించినాడో యూరోప్లోని మిగతా దేశాలన్నీ కూడా ఆ జర్మనీని చూసి కలవరపడ్డాయి. ఈ జర్మనీ నుంచి త్వరలో రాబోయే ముప్పును ఎదుర్కోవడానికి ప్రతి దేశం కూడా తన సైన్యాన్ని విపరీతంగా ఆధునీకరించుకోవడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే సైనిక సన్నాహాలు శాంతికి దారితీస్తాయా పిల్లలు, ఈ విధంగా సైన్యాన్ని ఎప్పుడైతే విపరీతంగా పెంచుకున్నారో అవి యుద్ధానికి కాకుండా శాంతికి దారితీస్తాయా? ఈ సైనిక సన్నాహాలు ఎప్పుడైతే ఈ సైన్యాన్ని విపరీతంగా పెంచుకున్నారో అది రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. కాబట్టి ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాల్లో ఈ సైనిక సన్నాహాలు అనేది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నానాజాతి సమితి వైఫల్యం, ఈ నానాజాతి సమితి వైఫల్యం అనేది కూడా మనము రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి ప్రాణ మరియు జన మరియు ఆస్తి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో నెక్స్ట్ తర్వాత యుద్ధం రాకుండా అంతర్జాతీయంగా శాంతిని కాపాడడానికి ఈ నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాస్తవానికి అంతర్జాతీయ శాంతిని కాపాడడానికి ఈ నానాజాతి సమితి ఏర్పడినప్పటికీ దురాక్రమణదారులు ఇతర దేశాలను దురాక్రమణ చేస్తున్న గమ్మున ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? ఈ దురాక్రమణదారులను ఎదుర్కోవడానికి తనకంటూ సొంతంగా సైనిక బలం లేకపోవడం వలన అది ఒకటి కారణం. ఎందుకు వైఫల్యం చెందిందంటే తనకు సొంతంగా సైనిక బలం లేదు, అది ఒకటి. రెండవది, ఈ 1931లో జపాన్ మంచూరియాపై దాడి చేసినప్పుడు సైలెంట్గా ఉండిపోయింది. అలాగే 1936లో ఇటలీ అబిసినియా పైన దాడి చేసినప్పుడు గమ్మునుండిపోయింది. అలాగే వర్సైల్ సంధిలోని షరతులను తొంగలో తొక్కి ఇతను రైన్లాండ్, జెకోస్లోవాకియా వంటి దేశాలను ఇతను హిట్లర్ ఆక్రమించుకున్నప్పటికీ సమితి ఏమీ చేయలేకపోయింది. వీటన్నిటికంటే మరొక ముఖ్య విషయం, ఈ నానాజాతి సమితి ఏర్పాటునందు ప్రముఖ పాత్ర వహించిన దేశం అమెరికా. ఈ అమెరికా అన్నది నానాజాతి సమితిలో అసలు సభ్యత్వమే తీసుకోవాలా. ఈ అన్ని కారణాల వలన శాంతిని కాపాడడంలో ఈ నానాజాతి సమితి వైఫల్యం చెందింది. కాబట్టి అంతర్జాతీయంగా శాంతిని ఏర్పడడానికి చేపట్టినటువంటి ఈ సంస్థ నిర్వీర్యం అయిపోవడంతో ఈ రెండవ ప్రపంచ యుద్ధము సంభవించిందని మనం చెప్పక తప్పదు. కాబట్టి ఈ రెండవ ప్రపంచ యుద్ధం సంభవించడానికి ఈ నానాజాతి సమితి వైఫల్యం అనేది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. తర్వాత ఈ ఇటలీ, ఈ ఇథియోపియా, అబిసినియా అంటే ఇథియోపియా, దీనిపైన దాడి చేసినప్పుడు ఇటలీ పైన మెడిటరేనియన్ సీ నుంచి ఇక్కడ దాడి చేసినప్పుడు కూడా ఈ నానా సమితి ఏమీ చేయలేకపోయింది అనమాట. తర్వాత ఈ నానా సమితి వైఫల్యంతో పాటు తృప్తిపరచు విధానం. ఏమి తృప్తిపరచు విధానం అంటే ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన అంశం. మీకు అనుమానం రావచ్చు, హిట్లర్ పోలాండ్ పైన దాడి చేసినప్పుడు మాత్రమే ఈ ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ జర్మనీ పైన యుద్ధం ప్రకటించినాయి. మరి అంతకుముందే హిట్లర్ రైన్లాండ్ ఆక్రమించుకున్నాడు, తర్వాత జెకోస్లోవాకియాని ఆక్రమించుకున్నాడు. అవి ఆక్రమించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా గమ్మని ఉన్నాయి. కారణం ఏంటి? అదే తృప్తిపరచు విధానం. ఏం తృప్తిపరచు విధానం అంటే ఇక్కడ తమ స్వీయ ప్రయోజనాల కోసం, అంటే అంతర్జాతీయ భద్రత వాటికి అవసరంలా, తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ అనుసరించినటువంటి ఇటువంటి విధానమే తృప్తిపరచు విధానం. అంటే దురాక్రమణదారు ఏ దేశాలను ఆక్రమించుకున్నప్పటికీ గమ్మున ఉండి, అంటే సైలెంట్గా ఉండి, అతను ఆక్రమించుకున్న తర్వాత అతను ఏమైతే కోరుతాడో అవి ఇచ్చేసి శాంతిని పరిరక్షించటే ఇటువంటి తృప్తిపరచు విధానం. ఇటువంటి తృప్తిపరచు విధానాన్ని ఎందుకు అనుసరించినాయంటే ఇక్కడ మనకు ముఖ్య విషయం గమనించాలా. దూరప్రాచ్యంలో జపాన్ బాగా అభివృద్ధి చెందుతుంది, తర్వాత జర్మనీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఈ జపాన్, జర్మనీ తమ ఉమ్మడి శత్రువైనటువంటి రష్యా పని పడతాయి అని తలపోయడం జరిగింది ఈ ఇంగ్లాండ్, ఫ్రాన్స్. ఎందుకంటే మీకు ఇంతమంది చెప్పాను, సిద్ధాంతపరంగా ఇటు కమ్యూనిస్టులకు, అటు నియంతృత్వులకు, అటు ప్రజాస్వామ్య దేశాలకు వైరుధ్యమైందని చెప్పాను. ఈ అసలు కమ్యూనిస్టులు అంటే ఈ హిట్లర్కి అస్సలు పడదు. ఈ విధంగా ఈ జర్మనీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత, బాగా బలవంతమైన తర్వాత ఈ హిట్లర్ ఈ రష్యా యొక్క, ఈ కమ్యూనిస్టుల యొక్క ఓడిస్తాడనే ఆశతో ఈ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఉన్నాయి. అందుకే అటువంటి తృప్తిపరచు విధానాన్ని ఈ దేశాలు అనుసరించడం జరిగింది. అందుకే ఈ హిట్లర్తో ఈ ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మ్యూనిచ్లో సమావేశమై ఈ మ్యూనిచ్ ఒప్పందాన్ని చేసుకుంటాయి. అంటే ఈ మ్యూనిచ్ ఒప్పందం అనేది ఈ ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ యొక్క తృప్తిపరిచే విధానానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు. మరి ఈ మ్యూనిచ్ ఒప్పందంలో, ఈ మ్యూనిచ్ సమావేశంలో ఏ విధంగా సంతకాలు చేస్తున్నారో ఇక్కడ గమనించండి. Its force, its machine guns and ammunition, and uses the same ammunition to attack France in 1940. హిట్లర్తో కలిసి ఈ తృప్తిపరిచే విధానానికి ఇది ఒక పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధానికి మరొక ముఖ్య కారణం, యుద్ధానికి తక్షణ కారణం
ఏంటంటే హిట్లర్ పోలాండ్ పైన దాడి చేయడం. హిట్లర్ పోలాండ్ పైన దాడి చేయడం అనేది మనకు తక్షణ కారణం. హిట్లర్ పోలాండ్ పైన ఎందుకు దాడి చేశాడు అంటే ఇక్కడ పటాన్ని గమనించండి. ఇది పోలాండ్. ఈ పోలాండ్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సైల్ సంధి ద్వారా ఈ పోలాండ్ను ఒక సర్వస్వతంత్రమైన దేశంగా ప్యారిస్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ పోలాండ్ యొక్క ఈ లోతట్టు ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ డాంజింగ్ రేవ్ ఉంది కదా, డాంజింగ్ రేవ్ ఇక్కడ ఉంది కదా, ఇది డాంజింగ్ రేవ్. అంటే ఈ పోలాండ్ యొక్క లోతట్టు ప్రాంతం నుంచి ఈ డాంజింగ్ రేవ్ వరకు పోవడానికి నడిమిద్ద ఈ పోలిష్ క్యారిడార్ అనే దారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే హిట్లర్ ఈ జర్మనీలో అధికారంలోకి వస్తాడో, అధికారం వచ్చిన తర్వాత ఈ డాంజింగ్ రేవ్లో, ఇక్కడ గమనిస్తున్నా డాంజింగ్ రేవ్లో జర్మన్లు అధికంగా ఉన్నారని, కాబట్టి ఈ డాంజింగ్ రేవ్ను జర్మనీకి ఇచ్చివేయాలని, అంతేకాకుండా ఈ పోలిష్ క్యారిడార్ మూర్చివేయాలని చెప్పి డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ విధంగా హిట్లర్ ఈ డాంజింగ్ రేవ్ను జర్మనీకి ఇచ్చి ఈ పోలిష్ క్యారిడార్ను మూసివేయమని ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే ఈ ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ ఈ హిట్లర్ యొక్క ఆదేశాలను ఖాతరు చేయొద్దని చెప్పి పోలాండ్కు చెప్పడం జరిగేది. అంతవరకు తృప్తిపరచు విధానాన్ని అనుసరిస్తున్న ఈ దేశాలు హిట్లర్ యొక్క నిజస్వరూపం అప్పుడు వెల్లడైంది. వెంటనే ఈ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇచ్చినటువంటి హామీతో ఈ పోలాండ్ ఆ డాంజింగ్ రేవ్ను ఈ జర్మనీకి అంటే హిట్లర్కి ఇవ్వడానికి తిరస్కరించింది. వెంటనే ఈ జర్మనీ హిట్లర్ 1939 సెప్టెంబర్ 1వ తేదీన ఈ పోలాండ్ పైన దాడి చేశాడనమాట. ఇక్కడ గమనించండి, పోలాండ్ పైన ఈ విధంగా ఎప్పుడు చూసినా ఈ విమానాల ద్వారా ఈ బాంబులను ఇక్కడ మనం The world gets to know for the first time how devastatingly a city can be destroyed. ఈ పోలాండ్ పైన దాడిని గమనించారు కదా. ఇప్పుడు ఈ పోలాండ్ పైన దాడి ఎప్పుడైతే చేస్తాడో, వెంటనే సెప్టెంబర్ 3, 1939 తేదీన ఈ ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాలు జర్మనీ పైన యుద్ధం ప్రకటిస్తాయి. దాంతో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందన్నమాట. మరి ఈ రెండో ప్రపంచ యుద్ధంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంఘటనలను ఏం చేస్తాం పిల్లలు? ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలను 8 బాగా తెలుసుకున్నాను కదా. ఇప్పుడు ఈ రెండవ ప్రపంచ యుద్ధం ఏ విధంగా జరిగింది, ఈ రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలేమో ఇప్పుడు పరిశీలిస్తాం. వాటిలో మొట్టమొదటిగా ఈ రెండో ప్రపంచ యుద్ధ ప్రధాన సంఘటనలు. ఈ రెండో ప్రపంచ యుద్ధం ప్రధాన సంఘటనలు జరిగే ముందు ఈ రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన దృశ్యాన్ని ఇప్పుడు గమనిస్తాం. ఈ రెండో ప్రపంచ యుద్ధం చూసిన తర్వాత దీంట్లో మొట్టమొదటి అంశం వచ్చి తొలి దురాక్రమణలు. ఈ తొలి దురాక్రమణలో మనం గమనించినట్టయితే ఈ హిట్లర్ పోలాండ్ పైన దాడి చేసిన తర్వాత ఆ పోలాండ్ పైనటువంటి డెన్మార్క్, నార్వే వంటి దేశాలపైన దాడి చేయడం మొదలుపెట్టాడు. ఎందుకు డెన్మార్క్ మరియు నార్వే దేశాలపైన దాడి చేశాడంటే ఈ నార్వే ఓడరేవుల నుంచి ఎక్కువగా ఇనుప ఖనిజం ఎగుమతయ్యేది. ఆ ఇనుప యుద్ధ అవసరాల కోసం ఆ ఇనుప ఖనిజం ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ డెన్మార్క్ మరియు నార్వేల పైన ఈ హిట్లర్ దాడి చేయడం జరిగింది. అయితే ఈ నార్వే యొక్క స్వాతంత్రాన్ని రక్షించడానికి ఈ ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ప్రయత్నించాయి కానీ హిట్లర్ చేతిలో ఓడిపోవడం జరిగింది. నార్వేని స్వంత రాజ్యంగా చేయలేకపోవడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ నార్వే యుద్ధంలో ఈ ఇంగ్లాండ్ ఓడిపోవడంతో అప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న ఛాంబర్లిన్ స్థానంలో చర్చిల్ అధికారంలోకి రావడం జరిగింది. తొలి దురాక్రమణల తర్వాత ఈ హిట్లర్ యొక్క దృష్టి ఫ్రాన్స్ పైన పడింది అనమాట. ఫ్రాన్స్ పై తొలి దురాక్రమణలో ఈ నార్వే మరియు ఫ్రాన్స్, నార్వే మరియు డెన్మార్క్ పైన దాడి
తర్వాత ఫ్రాన్స్పై దండయాత్ర. ఈ జర్మనీ ఈ ఫ్రాన్స్ పైన దండయాత్ర చేయడం జరిగిందనమాట. ఇతని 1940 వరకు 40 లోపల ఈ ఫ్రాన్స్ను జయించాలని చెప్పి ఈ హిట్లర్కు చిరకాల కోరిక. అందుచేతనే ఈ ఫ్రాన్స్ను జయించడానికి మొట్టమొదటిగా దాని పక్కనే ఉన్నటువంటి దేశాలైనటువంటి ఈ లగ్జంబర్గ్, బెల్జియం మరియు హాలెండ్ వంటి దేశాలపైన దాడి చేసి తర్వాత పెద్ద సైన్యంతో ఈ ఫ్రాన్స్ పైన మెరుపు దాడులతో విరుచుకుపడ్డాడన్నమాట. అదే సమయంలోనే ఈ ఇంగ్లాండ్ కూడా ఇక్కడ ఫ్రాన్స్ పైన దాడి చేసింది. ఈ అపారమైనటువంటి ఈ జర్మనీ సైన్యం ముందున ఈ ఫ్రాన్స్ ఓడిపోవడం జరిగింది. ప్యారిస్ ఈ జర్మనీ యొక్క వశమైంది. మరి ఫ్రాన్స్ పైన దండయాత్రను ఏ విధంగా ఉందో గమనించండి. ஜூன் 14ஆம் தேதியன்று ஜெர்மன் ராணுவம் வெற்றிகரமாக பாரிஸில் நுழைகிறது. తర్వాత అతని యొక్క వాళ్ళ అంటే హిట్లర్ యొక్క జాతీయ పతాకాన్ని కూడా ఇక్కడ మనం గమనిస్తుంది. కాబట్టి ఈ పోలాండ్, నార్వే, డెన్మార్క్, ఫ్రాన్స్ అన్నీ కూడా ఈ హిట్లర్ వశమైనాయి. తర్వాత అతని యొక్క దృష్టి ఇంగ్లాండ్ పైన పడింది. తర్వాత ఈ హిట్లర్ బ్రిటన్ పైన దండయాత్ర చేశాడు. ఈ బ్రిటన్ పైన దండయాత్ర చేసేటప్పుడు వాస్తవంగా హిట్లర్ గన ఫ్రాన్స్ పైన దాడి చేయకుండా మొట్టమొదటిగా బ్రిటన్ పైన దాడి చేస్తుంటే ప్రపంచ చరిత్ర ఇంకో రకంగా ఉండేదేమో. ఎప్పుడైతే ఫ్రాన్స్ను జయించిన తర్వాత బ్రిటన్ పైన దాడి చేసిన తర్వాత తన విమాన మార్గాల ద్వారా దాదాపు 5 మాసాల పాటు ఈ బ్రిటన్లోని అంటే ఇంగ్లాండ్లోని అనేక నగరాలపైన బాంబుల వర్షాన్ని కురిపించాడు. చివరికి లండన్ నగరం కూడా ఈ బాంబుల దాడికి గురి కావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్ పౌరులు కానీ ప్రభుత్వం కానీ చెల్లించలా. ఇంగ్లాండ్కి ధీటుగా ఈ బ్రిటన్ కూడా జర్మనీ పైన బాంబులు వేయడం మొదలైంది. అయితే ఈ బ్రిటన్ను అంటే ఇంగ్లాండ్ను ఈ హిట్లర్ ఓడించలేకపోయినాడు, తన కళ నెరవేర్చుకోలేకపోయినాడు. ఈ బ్రిటన్ పైన దాడి జర్మనీ యొక్క దాడిని ఇప్పుడు గమనించండి. విరోచితంగా పోరాడుతున్నారంటే ఎంతో ధైర్యంతో కూడుకున్న పని అన్నమాట. తర్వాత ఈ హిట్లర్ యొక్క దృష్టి ఇంగ్లాండ్లో ఓడిపోయిన తర్వాత ఈ హిట్లర్ దృష్టి వచ్చి తర్వాత రష్యా పైన పడింది. ఈ రష్యా పైన ఇంగ్లాండ్ బ్రిటన్ పైన దండయాత్ర తర్వాత ఈ హిట్లర్ రష్యా పైన దండయాత్ర చేయడం మొదలుపెట్టాడు. ఏకకాలంలో ఇక్కడ గమనించండి, ఈ పటాన్ని గమనించండి. ఏకకాలంలో 3 భాగాలపైన దండయాత్ర చేశాడు. ఉత్తర దిశగా లెనిన్గ్రాడ్ పైకి, మధ్యస్థంగా మాస్కో పైకి, దక్షిణంగా స్టాలిన్గ్రాడ్ పైకి ఏకకాలంలో దాడి చేశాడు. ఈ అపారమైన జర్మన్ సైన్యం ఒక మిడుతల దండులాగా ఈ రష్యా పైన పడింది. ఎప్పుడైతే రష్యా పైన ఈ విధంగా అపారమైన సైన్యం ఒక మిడుతల దండులాగా ఈ రష్యా పైన పడిందో వెంటనే ఈ రష్యా సైనికులంతా కూడా వెనుదిరిగిపోతూ ఆ వంతెనలను, కాలువలను, పంటలను, బావుల్లో విషం పోసేది. ఎందుకంటే ఈ జర్మనీ సైనికులకు నీటి వసతి లేకుండా చేయడానికి ఈ బావుల్లో విష పదార్థాలను కలుపుతూ పంటలను నాశనం చేసుకుంటూ, కాలువలను నాశనం చేసుకుంటూ, వంతెనలు ధ్వంసం చేసుకుంటూ స్టాలిన్గ్రాడ్ వరకు వెనుదిరిగిపోవడం జరిగింది. ఎప్పుడైతే స్టాలిన్గ్రాడ్ వరకు ఈ రష్యా సైనికులు పోయినారో అక్కడ ఈ స్టాలిన్గ్రాడ్ దగ్గర ఈ జర్మన్ సైనికులతో పోరుకు సిద్ధమైనారు. అయితే రెండు లోపాల వలన ఈ జర్మనీ సైన్యం ఈ రష్యా సైన్యం చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. అదేంటంటే అపార దూరం పోవడం వలన, ఇక్కడ ఎక్కువగా వర్షాలు కురవడం వలన ఈ జర్మన్ ట్యాంకులు ముందుకు వేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. అదే ఒక కారణం. తర్వాత నవంబర్, డిసెంబర్లో ఈ సైబీరియా ప్రాంతంలో దాదాపు -38 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండడం వలన, అంటే చాలా ఎక్కువ చలి ఉండడం వలన ఈ జర్మన్ సైనికులకు ఈ రష్యా సైనికులతో పోరాడే శక్తి లేకపోయింది. మరి ఆ చలి అనేది ఎట్లుంటుందో ఇక్కడ గమనించండి. చలి ప్రాంతంలో ఈ విధంగా రష్యా సైనికులు వారి దేశమే కాబట్టి ఆ చలి తట్టుకున్నారు, కానీ ఈ జర్మన్లు తట్టుకోలేకపోయినారు. వెంటనే ఈ రష్యా చేతిలో కూడా ఈ జర్మన్ సైన్యం ఓడిపోయింది. అదే సమయంలోనే ఒక దూరప్రాచ్యంలో ఒక ముఖ్య సంఘటన జరిగింది. అదే పెరల్ హార్బర్పై జపాన్ దాడి. ఈ పెరల్ హార్బర్ అనేది హవాయి ద్వీపంలో అమెరికా యొక్క నౌకా స్థావరం.
ఎప్పుడైతే ఇక్కడ యుద్ధం జరుగుతుందో ఈ దూర ప్రాచ్యంలో జపాన్ ఆక్రమణలకు అంతే లేకుండా పోయింది. తన ఆక్రమణలకు అమెరికా ఏమన్నా అడ్డు చెప్తున్న ఉద్దేశంతో వెంటనే ఈ జపాన్ అమెరికా నౌకాశ్రమంలో పెరారభమైన దాడి చేసింది. ఆ దాడిలో చాలా మంది బ్రిటిష్ సైనికులు చనిపోవడం కూడా జరిగింది. వెంటనే ఎప్పుడైతే ఈ పెరల్ హార్బర్ పైన జపాన్ దాడి చేసిందో వెంటనే అప్పటి వరకు కామ్గా ఉన్నటువంటి ఈ అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలోకి వచ్చింది. ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధంలోకి వచ్చిందో జర్మనీ, ఇటలీలు కూడా అమెరికా పైన యుద్ధం ప్రకటించినారు. ఎప్పుడైతే అమెరికా ఈ రెండవ ప్రపంచ యుద్ధంలోకి వచ్చిందో మిత్ర రాజ్యాల యొక్క బలం మరింత పెరగడం జరిగిందనమాట. ఈ జపాన్ యొక్క పెరల్ హార్బర్ దాడిని ఇక్కడ గమనించండి. పెరల్ హార్బర్ పైన ఈ జపాన్ దాడిని గమనించారు కదా. తర్వాత ఎప్పుడైతే అమెరికా ఈ రెండవ ప్రపంచ యుద్ధంలోకి వచ్చిందో ఈ కేంద్ర రాజ్యాల యొక్క శక్తి సన్నగిలింది, మరియు ఈ మిత్ర రాజ్యాల యొక్క శక్తి పెరిగిందనమాట. ఎప్పుడైతే ఈ మిత్ర రాజ్యాల యొక్క శక్తి పెరిగిందో వెంటనే ఈ మిత్ర రాజ్యాలన్నీ కలిసి ఇటలీలోని సిసిలీ పైన పడినాయి. ఈ సిసిలీలో ఈ ఇటలీ మరియు జర్మన్ సైన్యాలకు మరియు మిత్రరాజ్య సైన్యాలకు హోరాహోరీగా పోరాటం జరిగింది. అయితే ఈ మిత్ర రాజ్యాల చేతిలో ఈ ఇటలీ సైనికులు ఓడిపోవడం జరిగింది. వెంటనే రోమ్ ఈ మిత్ర రాజ్యాల యొక్క వశమైంది. ఎప్పుడైతే ఈ రోమ్ ఇటలీ ఓడిపోయిందో వెంటనే అతని స్వదేశస్తులే ఈ ముస్లింని కాల్చి చంపడం కూడా జరిగింది. సో ఇక్కడ ఇటలీ ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇటలీ ఓడిపోయిన తర్వాత ఈ మిత్ర రాజ్యాల యొక్క దృష్టి ఫ్రాన్స్ పైన పడింది. ఫ్రాన్స్ ను ఇంతకుముందు జర్మనీ ఆక్రమించుకుందని చెప్పాను కదా. ఈ జర్మనీ నుంచి ఎట్లయినా ఫ్రాన్స్ ను విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఈ మిత్ర రాజ్యాలన్నీ కూడా ఈ ఫ్రాన్స్ పైన పడడం జరిగింది. ఇది ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్ పైన మిత్ర రాజ్యాలన్నీ కూడా ఈ ఫ్రాన్స్ ను చుట్టుముట్టినాయి. ఈ ఫ్రాన్స్ ను చుట్టుముట్టి అక్కడ ఉన్న జర్మనీ సైన్యాన్ని వెళ్ళగొట్టి ఈ ఫ్రాన్స్ ను కూడా విముక్తి చేయడం జరిగింది. తర్వాత ఇటలీ మరియు ఫ్రాన్స్ ఈ మిత్ర రాజ్యాల సైన్యంలో చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ మిత్ర రాజ్యాల యొక్క దృష్టి జర్మనీ పైన పడింది. ఈ జర్మనీ పై నుంచి ఈ పశ్చిమ భాగం నుంచి అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ సేనలు, ఈ తూర్పు భాగం నుంచి రష్యా సేనలు ఈ ఇంగ్లాండ్ చుట్టుపుట్టినాయి. మొత్తం బెర్లిన్ ఈ మిత్రరాజ్యాల యొక్క వశమైంది. వెంటనే ఎప్పుడైతే ఈ బెర్లిన్ మిత్రరాజ్యాల వశమైందో దాన్ని తట్టుకోలేక హిట్లర్ ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి జర్మనీ ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత ఈ జర్మనీ పతనం అయిపోయిన తర్వాత జపాన్ చివరికంటూ పోరాడుతూనే నేను మిత్ర రాజ్యాలు ఎంత చెప్పినప్పటికీ జపాన్ లొంగమని చెప్పి లొంగిపోయినా లేదు. అక్కడ అమెరికాలో రూజ్వెల్ట్ మరణించిన తర్వాత ఈ ట్రూమన్ ఈ జపాన్ పై అనుభవం దాడికి ఆదేశించడం జరిగింది. అందుచేతనే 1945 ఆగస్టు 6వ తేదీన ఈ జపాన్లోని హిరోషిమా పైన మరియు ఆగస్టు 9వ తేదీన నాగసాకి పైన 2 అణుబాంబులు వేయడం జరిగింది. వెంటనే ఈ హిరోషిమాలో 84,000 మంది, ఈ నాగసాకిలో 40,000 మంది పౌరులు చనిపోయినారు. వెంటనే జపాన్ లొంగిపోక తప్పలేదు. ఆగస్టు 14వ తేదీన 1945 ఆగస్టు 14వ తేదీన జపాన్ లొంగిపోయింది. దాంతో రెండవ ప్రపంచ యుద్ధం కూడా ముగిసింది. మరి ఈ రెండవ ప్రపంచ యుద్ధం వలన ఏర్పడినటువంటి ఫలితాలు ఏంటి? ఈ రెండవ ప్రపంచ యుద్ధం వలన 2,50,00,000 మంది మరణించగా 1 కోటి మందికి పైగా గాయపడ్డారు. వెలకట్టలేని విధంగా ఆస్తి నష్టం సంభవించింది. చూడండి ఇక్కడ ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారిని చూడండి, ఇక్కడ గమనించండి. కుప్పలు తెప్పలుగా శవాలు పడి ఉన్నాయి. కనీసం వాళ్ళని గూడ్చేదానికి కూడా ఎవరు లేకపోవడం శవాల గుట్టలుగా పడ్డాయి అన్నమాట. మరి అంతేకాకుండా ఈ వలస రాజ్యాలు స్వాతంత్ర్యాన్ని పొందడం జరిగింది. ఈ విధంగా విపరీతమైన జన నష్టం, ప్రాణ నష్టమే కాకుండా ఈ ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని అనేక వలస రాజ్యాలు స్వాతంత్ర్యాన్ని పొందడం అనేది మరో ముఖ్య ఫలితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆ నానాజాతి సమితి స్థానంలో ప్రపంచ శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత అమెరికా మరియు రష్యాలు అగ్రరాజ్యాలుగా అవతరించడం కూడా జరిగింది. మరి పిల్లలు, ఇప్పుడు ఇంతవరకు మీరు రెండవ ప్రపంచ యుద్ధం అంటే ఏంటి, దాని కారణాలేంటి, అది ఏ విధంగా జరిగింది, మరి దాని యొక్క ఫలితాలేంటినని గమనించారు కదా. ఇప్పుడు మీకు కొన్ని చిన్న ప్రశ్నలు మీకు ముందుస్తాను, వాటి సమాధానాలు చెప్పండి. దీనిలో హిట్లర్ పోలాండ్పై దాడి చేసిన సంవత్సరం ఏది? ఏ సంవత్సరంలో హిట్లర్ పోలాండ్ పైన దాడి చేశాడు? కరెక్ట్,
సెప్టెంబర్ 1, 1939 సంవత్సరం. తర్వాత జనరల్ ఫ్రాంకో ఏ దేశం చెందినవాడు? స్పెయిన్ దేశానికి చెందినవాడు. తర్వాత మిత్ర రాజ్యాలు చెందిన ముఖ్యమైన దేశాలేవి? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా. తర్వాత కేంద్ర రాజ్యాలు చెందిన ముఖ్య దేశాలేవి? జర్మనీ, ఇటలీ, జపాన్. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటి చెప్పండి పిల్లలు? ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి ఇమ్మీడియట్ కాజ్ ఏంది? బాగా చెప్పారు. హిట్లర్ పోలాండ్పై దాడి చేయడం అనేది తక్షణ కారణం. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించడానికి ముఖ్య కారణమేమి? రెండవ ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ప్రవేశించడానికి గల ముఖ్య కారణమేమి? జపాన్ అమెరికా నౌకాశ్రయమైన పెరల్ హార్బర్పై జపాన్ దాడి చేయడం అనేది మనకు ముఖ్య కారణంగా తెలుస్తుంది. తర్వాత మొట్టమొదటిసారిగా అణుబాంబుల దాడికి గురైన నగరాలేవి? ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు ప్రాచీన కాలంలో మరియు మధ్యయుగము ఆధునిక యుగంలో మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఈ అణుబాంబుల దాడికి గురైనటువంటి 2 నగరాలు ఇంతకుముందు చెప్పాను. అవేవి? హిరోషిమా, నాగసాకి. తర్వాత చివరి ప్రశ్న, ఏ దేశం లొంగుబాటుతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది? వెరీ గుడ్, జపాన్. కాబట్టి పిల్లలు ఈ రెండవ ప్రపంచ యుద్ధం గురించి నేటి తరగతిలో మనం తెలుసుకున్నాం. అయితే మనం ఇక్కడ ఓ ముఖ్యంగా విషయం గమనించాలి. ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నెక్స్ట్ మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే నెక్స్ట్ సూర్యోదయం చూడడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ రెండవ ప్రపంచ ఇప్పుడు ప్రతి దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఈ అణుబాంబులతో ఎప్పుడైతే దాడి జరుగుతుందో అప్పుడు గెలిచిన దేశాలకు అయినా ఒకటే, ఓడిన దేశాలు ఒకటే, గెలిచిన దేశాలకు ఒకటే. ఈ అణుబాంబులతో ఎప్పుడైతే దాడి జరుగుతుందో నెక్స్ట్ సూర్యోదయం చూసేదానికి ఎవరు ఉండరు. కాబట్టి ప్రపంచ శాంతికి విఘాతం కల్పించే ఏ చలనైనా మనం ఖండిద్దాం, ప్రపంచ శాంతిని కాపాడుదాం. గుడ్ బై.